కేసీఆర్ను కలిసిన జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో భేటీ. అన్న మీతో కలిసి పనిచేయమని నన్ను దేవుడే పంపిండని కామెంట్ అంటూ చూస్తాను. సో జీవన్ రెడ్డి ఈ యొక్క వృద్ధాప్య దశలో కూడా నీకెందుకే పదవులు అని మేము అడుగుతున్నాం. పదవికాంక్ష ఇంకా తగ్గలేదా? ఈ ముసలి ఏజ్లో కూడా పోయి బీఆర్ఎస్ సంకట చేరుతున్నావా? కొంచెమైనా సిగ్గుండాలి కదా. ఈ ఏజ్లో కూడా ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి కనీసం నీ జీవిత చరమాంకంలోనే ప్రజల కోసం పనిచేయాలి కదా. అది కూడా అవసరం లేకుండా దాదాపు 40 సంవత్సరాల పాటుగా అన్ని రకాలుగా పదవులు, ఎమ్మెల్యే పదవి అనుభవించడం, ఎంపీ పదవి అనుభవించడం, మంత్రి పదవి అనుభవించడం, కాంగ్రెస్లో సీనియర్ పెద్ద పెద్ద పోస్టులు అనుభవించడం, అన్నీ అనుభవించిన తర్వాత కూడా ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా అధికారకాంక్షతోటి, అధికారం కావాలని ఆశతోటి పోయి కేసీ సంకనీరు. నువ్వు మాట్లాడే అక్కడ వాయిస్ ఉంటుందా? నీకు కొంచెం బుద్ధి ఉండాలి కదా మాట్లాడడానికైనా. నీకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ బ్రెయిన్ దొబ్బుతున్నట్టున్నా. నీకైతే సిగ్గుండాలి కొంచెమైనా. అరే ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు నాయన అంటే పోయి మళ్ళీ గత 10 ఏళ్ళు తెలంగాణ పీడించినటువంటి కేసీఆర్ సంతరి చేరినావు కదా. కేసీఆర్ బాటలు నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. సిగ్గుండాలి కొంచెమైనా జీవన్ రెడ్డికి. ఈ ఏజ్లో కూడా గివేం పదవికాంక్ష? నాకు అర్థం కాదు నీకు. చూడు, సీనియర్ లీడర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుక్రవారం మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కలిశారు. ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైత్యాలో కలిసి తమ పార్టీలో చేరాలని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు జీవన్ రెడ్డి శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వచ్చారు. ఆయన కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ లీడర్లు స్వాగతం పలికారంటూ చూస్తున్నాం. సో ఇక నిన్ను బలిక బకరా చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నీ దగ్గరకు వచ్చి పార్టీలకు రమ్మని చెప్పి బతిలాడిరు. సో నువ్వు వాళ్ళ చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి మొత్తానికైతే చేరుతాను ఒప్పుకున్నావు. తర్వాత కేసీ దగ్గరికి వచ్చి కేసీ సంగతి చేరినావు. ఇక నిన్ను రేపటి నుంచి రాసిపెట్టు. నువ్వు జాయిన్ అయిన తర్వాత జైత్యాలు మీటింగ్ పెడుతున్నావు కదా. మీటింగ్ పెట్టిన తర్వాత ఆ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయ్యి ప్రజలకు చూపిస్తారు మేమే ఆల్టరేట్ అని చెప్పేసి. తర్వాత నిన్ను దేకితే ఒట్టు. నిన్ను కనీసం కుక్కను దేకుతారు కానీ నిన్ను కూడా అసలు దేకరు. గుర్తుపెట్టుకో. అంత దారుణమైన పరిస్థితిలోకి పోతో గుర్తుపెట్టుకో. అది వాళ్ళు ఎవరు? వాళ్ళంతా కుటుంబ పాలన. వాళ్ళకు కనీసం అది ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ నీకు ఏం తక్కువ చేసిందా? నీకు ఎమ్మెల్సీ ఇచ్చింది గతంలో. ఏది 2018లో ఓడిపోతే నీకు ఎమ్మెల్సీ ఇచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇస్తే గెలిచినావు. ఆ తర్వాత 2023 డిసెంబర్లో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఓడిపోయినావు. తర్వాత నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది, ఓడిపోయినావు. మరి ఇంకేం చేయాలి నీకు కాంగ్రెస్ పార్టీ? నువ్వు ఇన్ని అవకాశాలు ఇస్తే నీకు విలువ ఎంత విలువైనా అంత విలువ ఇచ్చింది కదా. అంటే నేను తీసుకొచ్చి సీఎం చేయాలనా? నువ్వు పెద్ద పీకుడు కానివని చెప్పి సీఎం చేస్తే కావచ్చు కాంగ్రెస్ పార్టీ. సిగ్గుండాలి కొంచెమైనా. ఈ రేపు మాపు కాటికి కాలు చెప్తున్నావు. నీకు కూడా ఇంకా 10 కాంక్ష ఎందుకే నాకు అర్థం కాదు. యువతకి చూద్దాం, అది చేత కాదు మనకి. ఇంత దారుణంగా ఉంటుంది లేక పరిస్థితి.